మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సాధారణంగా తెల్లబడుతున్న ఎంటికలు తొందరగా తెల్లబడడం గల కారణాలు ఏంటి? అదే రకంగా సో ఈ హెయిర్ డై విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో ఏం చెప్తారు? సో తొందరగా తెల్లబడ్డం అనేది డెఫినెట్లీ ఫ్యామిలీ హిస్టరీ, దట్ ఈస్ ద మోస్ట్ కామన్. అడల్ట్ టీనేజ్ ఏజ్ గ్రూప్స్లో స్మోకింగ్ హ్యాబిట్ టెండెన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాపర్ డెఫిషియన్సీ, స్ట్రెస్, ఆ కాజెస్ వల్ల ఈ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్కి మనకి మేజర్గా డిఫరెన్స్, సూపర్గా రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్ అయితే లేదు. హెయిర్ ఫాల్కి కాన్ఫిడెంట్గా ఎస్ ఇది వాడితే మీకు తగ్గుతుందని చెప్తాం, కానీ గ్రే హెయిర్కి అంత కాన్ఫిడెంట్గా మనం ఇంకా చెప్పలేము. బికాస్ ఆ సింథసిస్ ఆ బ్లాక్ కలర్స్ ప్రొడక్షన్ మెకానిజంని మనం ఎంత స్టిమ్యులేట్ చేయగలము. అండ్ పేషెంట్స్ ఏంటంటే ఆగలేరు, ఈ గ్రే హెయిర్ని వాళ్ళకి కనిపించడం తట్టుకోలేక దే స్టార్ట్ కలరింగ్. సో ఆ కలరింగ్లో ఏది గ్రే హెయిర్ కొత్తగా వచ్చింది, ఏది పోయింది అనేది కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. సో మన ట్రీట్మెంట్ ఎంత పనిచేసింది అనేది కూడా అసెస్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. సో ఆ రీజన్స్కి అండ్ అదర్వైజ్ హెయిర్ కలర్స్ కూడా మీరు అన్నట్టు హెయిర్ కలర్ యూసేజ్ చాలా జాగ్రత్తగా చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడేమో మనకు అంత టైం ఉండదని షాంపూ ఫార్ములేషన్స్ కూడా వాడుతున్నాం. అంత ఫాస్ట్గా కలర్ వస్తుంది అంటే అది ఎంత స్ట్రాంగ్ ఉండాలి? ఆ క్వశ్చన్ ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే అది మరి వాష్అవుట్ అయిన ప్రతిసారి ఆ కలర్ ఎక్కడికి వెళ్తుంది? మన ఫేస్ మీద నుంచే వెళ్ళాలి కదా. ఇలా నీళ్లు కారినప్పుడు మన ఫేస్ మీద వెళ్ళాలి. సో కాంటెంట్ స్టెయిన్, హెయిర్ని స్టెయిన్ చేసింది మన స్కిన్ని స్టెయిన్ చేయాలి ఆ హెయిర్ కలర్. ఆ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఇమ్మీడియట్గా తెలియదు. ఒక పీరియడ్ ఆఫ్ టైం స్లోగా పిగ్మెంట్ డిపాజిట్ అయ్యి నల్లగా హెయిర్ కలర్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్స్ అయితే క్లాసికలీ పేషెంట్కి లైన్ అంతా డార్క్ అయిపోతుంది. ఒక పీరియడ్ ఆఫ్ టైం ఈ ఏరియాస్, ఈ ఫోర్ హెడ్ ఏరియా డార్క్ అవ్వడం ఉంటుంది. అది కాకుండా అలర్జిక్ రియాక్షన్స్, కొంతమందికి సివియర్ అలర్జిక్, ఇట్లా కళ్ళు వాచిపోతాయి, ఫోర్ హెడ్ వాచిపోతుంటుంది, పెట్టుకున్న ప్రతిసారి తల్లో ఇరిటేషన్ లాగా రావడము, నీరులాగా కారుతుండడము, దురదలాగా ఉండడం, అయినా కూడా వాడతారు. లేదు అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ మెడికేటెడ్ హెయిర్ కలర్స్ ఉన్నాయండి. దానికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉండదు, ఈ ఇరిటేషన్ టెండెన్సీస్ ఉండవు, అండ్ లాంగ్ టర్మ్ సేఫ్టీ ప్రొఫైల్ డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది మెడికేటెడ్ హెయిర్ డైస్. ఒక్క డిసడ్వాంటేజ్, ఎస్ తొందరగా పోతుంది. మన కెమికల్ హెయిర్ డై ఎన్ని రోజులు ఉంటుంది, ఈ మెడికల్ హెయిర్ డైస్ బికాస్ అవి అంత స్ట్రాంగ్ కెమికల్స్, డెఫినెట్లీ స్ట్రాంగ్ కెమికల్స్ ఉండదు, వెరీ ఫ్రెండ్లీ టు ద స్కిన్. సో ఆ రీజన్స్ కోసము దీస్ ఆర్ మోర్ సేఫర్ ఆప్షన్స్ అండ్ సేఫ్ టు ద హెయిర్ ఆల్సో అనమాట.